మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనము తెలియజేయుచున్నాను. 2020 సంవత్సరము జూన్ నెల 8వ తారీఖున తండ్రైన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు. అదేమనగా ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనములో ఇలా వ్రాయబడింది. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. అవును, హన్న సంతోషము కోసం దేవాలయములో వేదనతో విచారముతో దేవుని సన్నిధిలో కన్నీటితో మొరపెట్టుకున్నప్పుడు దేవుడు తన మొర విని సమూయేలు ద్వారా ఆశీర్వాద వచనములు పలుకుతారు. అట్టి రీతిగానే సంతోషాన్ని పొందుకున్నది మన విచారమును కొట్టివేసి దేవుడు ఆనందమును కలుగజేయువారు. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఒక గ్రంథంలో వ్రాయబడిన ప్రకారంగాను దేవునిలో ఉంటేనే మనకు ఆనందము కలుగుతుంది. ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితంలో నెరవేరును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.